ఐఎమ్ డాక్టర్ కృష్ణప్రియ, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఎక్సర్సైజ్ డైలీ చేస్తున్నాం, అయినా డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటున్నాయి, ఏ కారణం చేత అని డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఎక్సర్సైజ్ మనం డైలీ చేస్తున్నాము, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ప్రధానంగా 3 కారణాల మీద ఆధారపడి ఉంటాయి. ఫస్ట్, మనం ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. సెకండ్, మనం ఎక్సర్సైజ్ చేసే ముందే మనకి ఏదైనా డైజెస్టివ్ సమస్యలు ఉన్నాయా, ఉంటే అవి ఎటువంటి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి. 3, మనము ఎక్సర్సైజ్తో పాటు మన మజిల్ బిల్డింగ్కి వాటికి ఏమైనా సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటున్నాము. సో ఈ మూడింటి మీద కూడా మనకి ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా డైజెస్టివ్ ఇష్యూస్ ఉండటం అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ప్రిడామినెంట్గా మనకి హెల్త్ ట్రైనర్స్ 4 రకాలుగా చెప్తారు. అవి ఎండ్యూరెన్స్, ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ అండ్ స్ట్రెచింగ్. సో ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఎండ్యూరెన్స్ అంటే మనము మన బేసల్ హార్ట్ రేట్ కంటే ఒక 50% మన హార్ట్ రేట్ ఎలివేట్ అయ్యేటట్టు ఎక్సర్సైజ్ చేయడం. సో మన బేసల్ హార్ట్ రేట్ అంటే మనం పొద్దున్నే లేవగానే ఏమీ పని చేయని ముందు, టీ కాఫీ తీసుకోని ముందు మన హార్ట్ రేట్ ఎంత ఉందో, సో దానికంటే 50% ఎక్కువ ఉంటే కనుక మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, సో ఇట్ కమ్స్ యాజ్ ఏ గుడ్ విగరస్ ఎక్సర్సైజ్. సో అది కనుక మన మ్యాక్సిమం థ్రెషోల్డ్ హార్ట్ రేట్ అంటాం. అంటే 220 మైనస్ మన ఏజ్ ఎంత ఉంటే అది మన మ్యాక్సిమం థ్రెషోల్డ్ హార్ట్ రేట్. మన హార్ట్ రేట్ కనుక దానికి అంటే ఒక 80% అటైన్ అయితే కనుక మనం బాగా విగరస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు. 70% ఆ రేంజ్లో ఉంటే మోడరేట్ ఎక్సర్సైజ్. సో ఈ విగరస్ ఎక్సర్సైజెస్ ఎప్పుడైతే మనము చేస్తూ ఉంటామో అప్పుడు మన మెయిన్ రక్తం సరఫరా అన్నది హార్ట్కి, తర్వాత మనం ఎక్సర్సైజ్ చేసే మజిల్స్కి వెళ్తూ ఉంటుంది. సో పేగుకి రక్తం సరఫరా అన్నది తక్కువగా ఉంటుంది. దీని మూలంగా మనకి డైజెషన్ అన్నది తగ్గుతుంది. రెండోది, మనం ఎక్సర్సైజ్ ఎక్కువగా చేస్తున్నప్పుడు మనకి వాటర్ లాస్, స్వెట్టింగ్, అలాగే దాంతోపాటు ఖనిజాలు, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా తక్కువ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ డెఫిసిట్స్, డిహైడ్రేషన్ బాడీలో ఉంటుందో అప్పుడు కూడా పేగు కదలిక అన్నది ఎఫెక్ట్ అయ్యి డైజెషన్ అన్నది మనకు అప్సెట్ అవుతుంది. సో మనం ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంతసేపు చేస్తున్నాము, అందులో మనం ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా, వీటిలన్నిటి మీద కూడా మన డైజెషన్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ పాయింట్, మనకి ఆల్రెడీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మనకి ఏమైనా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయా. ఇప్పుడు ఎసిడిటీ కామన్గా చూసే ప్రాబ్లం. అందులో మనం చాలామంది పేషెంట్స్కి ఎక్సర్సైజ్ డైలీ 30 to 45 minutes రికమెండ్ చేస్తాం. అందులో ఎందుకు అంటే ఒబిసిటీ, స్ట్రెస్ వీటిలన్నిటి మూలంగా కూడా ఈ ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. కానీ ఇందులో కొంతమందికి GERD అన్న ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఎప్పుడైతే ఈ GERD ఉన్న పేషెంట్స్కి ఈ కింద కొంతమందికి ఫుడ్ పైప్కి మన స్టమక్కి, పొట్టకి మధ్యలో ఎలాస్టిక్ అనేది డీలాగా ఉంటుంది ఇందులో కొంతమంది. సో వీళ్ళు ఎప్పుడైతే పొట్ట మీదలో ప్రెషర్ ఎక్కువ అయ్యి ఎక్సర్సైజెస్ చేస్తారో, లేకపోతే మొత్తం వంగి ఛాతీ తలవాగు కిందకి వచ్చేటట్టు ఎక్సర్సైజ్ చేస్తారు, చెస్ట్లో కూడా. సో అందులో ఏమవుతుందంటే వీళ్ళకి ఆ యాసిడ్ రిఫ్లెక్స్ అన్నది ఫుడ్ పైప్లోకి ఎక్కువగా వస్తుంది. సో వీళ్ళకి ఆ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో సెకండ్, ఫ్యాటీ లివర్ పేషెంట్స్కి కూడా మేము ఎక్సర్సైజ్ చేయండి, వెయిట్ లాస్ కావాలి అని చెప్తాం. సో ఫ్యాటీ లివర్ దాంట్లో వెయిట్ లాస్ అనగానే యంగ్స్టర్స్ ఈ మధ్య చాలామందిలో ఫ్యాటీ లివర్ చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ర్యాపిడ్గా వెయిట్ తగ్గడానికి విగరస్ ఎక్సర్సైజెస్ అవి చేస్తున్నారు. సో ఫ్యాటీ లివర్లో మనకి వెయిట్ లాస్ ఎంత ఇంపార్టెంటో, సడన్ వెయిట్ లాస్ అన్నది అంత డిట్రిమెంటల్. మనకి గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అంటే ఒక 10%, మన ఉన్న వెయిట్కి ఒక 10% ఓవర్ 2 to 3 months గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అనేది జరగాలి. సో ఒబేసిటీ అట్ ద సేమ్ టైం ర్యాపిడ్ వెయిట్ లాస్ రెండు వీళ్ళు ఫ్యాటీ లివర్లో డిటర్మినెంట్. థర్డ్, ఇరిటబుల్ బౌల్ పేషెంట్స్కి కూడా స్ట్రెస్, వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కూడా కంపల్సరీ ఎక్సర్సైజ్ అన్నది డైలీ రొటీన్లో మేము చెప్తాం.
కానీ ఎప్పుడైతే ఈ ఇరిటబుల్ బౌల్ పేషెంట్స్ విగరస్ ఎక్సర్సైజెస్ అవి చేస్తారో వీళ్ళకి పేగు కదలిక ఆల్రెడీ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో దాని మూలంగా ఆల్రెడీ విగరస్ ఎక్సర్సైజెస్ ఇందాక నేను చెప్పినట్టు ఆ పేగు మీద ఇది ఇంకా డైజెషన్ మీద ఎఫెక్ట్ వచ్చి వీళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఏ రకమైన డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి అన్నది మనం చూసుకోవాలి. థర్డ్, ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ చేస్తున్నాము. సో మజిల్ బిల్డింగ్ కోసమని సో చాలామంది ఇప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. సో మనము ఈ సప్లిమెంట్స్ 2 ఫామ్స్లో తీసుకుంటారు. ఒకటి యాజ్ ప్యాక్డ్ పౌడర్స్ కానీ అలాంటివి, రెండోది న్యాచురల్ సోర్సెస్. సో ప్యాక్డ్ పౌడర్స్ అవి తీసుకుంటున్నప్పుడు ఏంటంటే అవి ఒకవేళ లాక్టోస్ బేస్డ్ ఉన్నాయి. సో దాని మూలంగా ఎక్కువ లాక్టోస్ ఇంటేక్ మూలంగా బ్లోటింగ్ ఎక్కువ రావటము, మోషన్స్ అవ్వటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం అందులో డైరెక్ట్గా మనము ప్రోటీన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవటం మూలంగా హార్ట్ మీద, కిడ్నీ మీద ఓవర్లోడ్ పడి అది కూడా మంచిది కాదు. ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కూడా వచ్చి వీటి మూలంగా ఈ యాక్ని అవన్నీ ఎక్కువ అవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో న్యాచురల్ ప్రోటీన్ సప్లిమెంట్స్లో కూడా సపోజ్ ఎగ్ ఉంది. సో సమ్ పీపుల్ 10 to 12 eggs per day అలా తీసుకుంటారు. సో అవి తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఆ ఎగ్ పొట్టలో నుంచి పేగులోకి వెళ్ళే టైం, గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం అన్నది ఇట్స్ అరౌండ్ 3 to 4 hours. సో మనం అన్ని ఎగ్స్ ఒక్కసారి తీసుకోవటం మూలంగా మన పేగు కదలిక అన్నది స్లో అయిపోయి మనకి పొట్టు ఉబ్బరంగా ఉండటము, కాన్స్టిపేషన్ రావటము ఇలాంటి జరుగుతూ ఉంటాయి. సో మనము తీసుకునే ఒకవేళ ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ మనది ఎక్కువ అవ్వాలి, పెంచాలి అనుకుంటే మనము కొంత ఎక్కువ పార్ట్ ఆఫ్ ప్రోటీన్ అన్నది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కింద ఉంచుకుంటే సో డైజెషన్ విల్ బి గుడ్. ఎలా అంటే మనకి ప్లాంట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్, సపోజ్ మనము బీన్స్, ఈ గింజలు అంటే శనగలు, రాజ్మా ఇట్లాంటివన్నీ తీసుకోవటం మూలంగా సో వీటిల్లో ఏంటంటే మనకి ఫైబర్ కంటెంట్ కూడా యాడ్ ఆన్ అవుతుంది ప్రోటీన్తో పాటు. సో ప్రోటీన్ డైజెషన్ మూలంగా మన పేగు కదలిక స్లో అయినా ఈ యాడ్ ఆన్ ఫైబర్ మూలంగా అది పెరిగి సో ఓవరాల్గా డైజెషన్ అన్నది అప్సెట్ అవ్వకుండా ఉంటుంది. సో మనము ఎక్సర్సైజ్ చేస్తున్నాము అయినా కూడా మనకి డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది అంటే మనం చేసే ఎక్సర్సైజ్ మనకి సెట్ అయ్యే ఎక్సర్సైజ్ అయినా, రెండోది మనం ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తున్నామా, మనకి ఏదైనా ఆల్రెడీ డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటే ఈ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ మనకున్న ప్రాబ్లమ్కి సెట్ అవుతుందా లేదా, అండ్ మనం సప్లిమెంట్స్ తీసుకునేటట్టయితే మోస్ట్లీ న్యాచురల్ బేస్డ్ ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవడము, లేకపోతే మనం ఎడిషనల్ సప్లిమెంట్ తీసుకుంటే అది మనకి సూట్ అయ్యేదా కాదా అన్నది చూసుకొని దాని ప్రకారం తీసుకోవాలి. సో ఈ ఎక్సర్సైజ్ మనము చేస్తూ ఉండగా మనకి డైజెస్టివ్ ఇష్యూస్ అంటే ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ఎక్కువగా అనిపించినా, పొట్ట ఉబ్బరంగా అనిపిస్తున్నా, ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళాల్సి రావడము, కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ కొత్తగా కనిపిస్తున్నా, డూ కన్సల్ట్ యువర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. థ్యాంక్ యూ.